ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము ఉదయకాలము దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి మనం వచ్చేసి ఉన్నాము. అనుదినము ఆయన మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. భయపడొద్దంటున్నాడు. నేను నీకున్నాను, నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను అని ఇంత గొప్ప దేవుడు మనలను అనుదినము దర్శిస్తూ ఉండగా సంతోషముతో సమాధానముతో ఆయనను ఎదుర్కొందాం. ఈ దినచర్యను ప్రభు యొక్క సన్నిధితో ఆరంభిద్దాం. తద్వారా మనకు మెండైన కృప, ఈ దినమంతటికి కావలసిన సమాధానము ఆయన మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనమును చదువుకుందాం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఆయన నీతో కూడా చెప్తూ ఉన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కార్యం సఫలమవుతుంది. ఏ విషయాన్ని బట్టి భయపడుతున్నావు? ఆనాడు ఆ అధికారి అయితే తన కుమార్తెను స్వస్థపరచమని ఆయనను వెంబడిస్తూ ఉండగా దారి మధ్యలోనే చావు కబురు వచ్చింది. తన కుమార్తె చనిపోయినది, బోధకుడిని ఇంకా నీవు శ్రమ పెట్టవద్దు, తిరిగి వచ్చేసాయని. ఆ క్షణం ఆ కుమార్తె చనిపోయిందని ఒక తండ్రిగా తన అంతరంగములో భయము కలిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన భయాన్ని ఎరిగి అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడుతుంది అని అతనితో చెప్పాడు. ఈ ఉదయకాలం నిన్ను కూడా ఆయన అట్టి రీతిగానే నీతో కూడా పలుకుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీవు ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నావు? ఏ మరి పరిస్థితిని బట్టి దిగులుతో, కలవరముతో, భీతితో ఉన్నావు? ఏ స్థితి అయినా కూడా నీ స్థితి అంతటికీ కూడా చాలిన దేవుడు ఆయన. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన. అవును, ఎవరు నన్ను పైకి లేపలేరు, ఎవరు నన్ను బాగు చేయలేరు, ఎవరు నన్ను విడిపించలేరు, ఎవరు నన్ను మరి నా జీవితంలో సంతోషాన్ని నింపలేరు అని నిరాశ, నిస్పృహతో నీ యొక్క అంతరంగం, నీ జీవితం ఉన్నట్లయితే ఏ పరిస్థితి అయినా కూడా ఆయన అంటున్నాడు ఈ ఉదయకాలం నీతో, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కార్యం సఫలమవుతుంది. ఆనాడు ఆ కుమార్తె స్వస్థపరచబడుతుందన్నాడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావో ఆ పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించాలని, నిన్ను ఆదుకోవాలని, నిన్ను మరి రక్షించాలని, నీ జీవితంలో శాంతి, సమాధానం, సంతోషాన్ని నింపాలని, ఆయన నామానికి మహిమ కలగాలని నీ జీవితం ద్వారా ఆయన ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉండగా ఇంక నీకు చింత అవసరం లేదు, ఇంక నీకు భయం అవసరం లేదు. ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుని మాట మనకు అనుగ్రహించబడింది. ఈ దినచర్యను ఎంతో సంతోషముతో, సమాధానముతో ఆరంభించు. కారణం, నా ప్రభు నన్ను భయపడొద్దన్నాడు, నా ప్రభు నన్ను నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. అవును, ఆనాడు ఒక భక్తుడు అపనమ్మిక ఉండకుండా నాకు సహాయం చేయని ప్రభువుని ఏ విధంగా అడిగినాడో, ఈ ఉదయకాలం నీవు కూడా ఒకవేళ ఇంకా సందేహం, ఇంకా సంశయం, ఇంకా అవిశ్వాసం నిన్ను మరి నడిపిస్తూ ఉన్నట్లయితే ప్రభువుని అడుగు, నాకు విశ్వాసము, నమ్మిక ఉంచే విధంగా నాకు సహాయం చేయి ప్రభువా. నా ఇరుగు పొరుగు, నా నైబర్స్, నా కొలీగ్స్ ఎన్నో డౌట్ఫుల్ అనుభవాలు నాకు తీసుకొస్తూ ఉన్నారు. వాటన్నిటి నుంచి, ఆ సందేహాల నుంచి, ఆ అపనమ్మికమైన అనుభవాల నుంచి, ఆ ఆలోచనల నుంచి, ఆ తలంపుల నుంచి నన్ను విడిపించయ్యా. నమ్మిక మాత్రము, భయపడకుండా, నమ్మిక మాత్రము, నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి, నీవిచ్చిన వాగ్దానముతో నేను సంతోషముతో, సమాధానముతో, నమ్మిక కలిగి నేను ముందుకు కొనసాగుతాను ప్రభువా. నీవే నా కార్యాన్ని సఫలం చేసే దేవుడు, నీవే నన్ను స్వస్థపరిచే దేవుడు, నీవే నన్ను విడిపించే దేవుడు, నీవే నన్ను ఆశీర్వదించే దేవుడు అని ప్రభు యొక్క కృప కలిగిన హస్తాలకు అప్పగించుకో. ఆనాడు ఆ అధికారి కుమార్తె చిన్నదానా లెమ్ము అని చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించి వారికి అప్పగించాడు. వారైతే ఆ చిన్నది మరణించలేదు, నిద్రిస్తుందన్నప్పుడు అపహాస్యం చేశారు, హేళన చేశారు. కానీ ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. సహోదరి, సహోదరుడా, ఈ లోకం నిన్ను కూడా అపహసించవచ్చు, హేళన చేయొచ్చు. కానీ వారే ప్రభువు నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి మరలా సిగ్గునొంది తలదించుకుంటారు. అట్టి రీతిగా ఆయన నీ తలను పైకెత్తి నిన్ను ఘనపరిచే దేవుడు. కాబట్టి శాంతి, సమాధానం, మెండైన కృప ఈ మాటల ద్వారా ప్రభు మనకి అనుగ్రహించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, నీ గణనామానికి వందనాలు, స్తోత్రాలు.
ఆనాడు అధికారి కుమార్తె విషయంలో తన తండ్రి బిడ్డ చనిపోయిందని భయపడినాడు. సహజం, ఏ తండ్రైనా కుమార్తె చనిపోయిందంటే భయం, దిగులు, దుఃఖం. ఆ అంతరంగాన్ని ఎరిగి ఆ వ్యక్తితో భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు అంటూ ఉన్నావు. నీ కుమార్తె స్వస్థపరచబడుతుంది అంటున్నావు. అలాగే ప్రభు, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నారో వారితో నీవు మాట్లాడుతూ ఉన్నావు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. వారిని విడిపించే దేవుడు, వారిని స్వస్థపరిచే దేవుడు, వారిని బాగు చేసే దేవుడు, వారిని ఆశీర్వదించే దేవుడు. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచండి. నీ మాటల ద్వారా వారికి గొప్ప ఆదరణ, శక్తిని, బలాన్ని చేకూర్చండి. ఈ దినమంతటికి కావలసిన సంరక్షణ, సమాధానం, మెండైన కృపను నీ బిడ్డలకు అనుగ్రహించి సంతోషముతో ఈ దినచర్యను ఆరంభించే కృప నీ బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.